జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 17వ అధ్యాయము శ్రద్ధాత్రయ విభాగయోగము 12వ శ్లోకము. అభిసంధాయతు ఫలం దంభార్థం అపి చ ఏవ యత్ ఇజ్యతే భరతశ్రేష్ఠ తం యజ్ఞం విద్ధి రాజసం. ఓం. గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ శ్రద్ధాత్రయ విభాగ యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు, అర్జున, ఫలాన్ని కోరి చేసే యజ్ఞము, గొప్పవాడిని అని అనిపించుకోవటము కోసము చేసే యజ్ఞము, అది రాజస యజ్ఞము అవుతుంది అంటూ శ్రీకృష్ణ భగవానుడు ఫలాపేక్షతో చేసే యజ్ఞము, కీర్తి కోసమని చేసే యజ్ఞము, ప్రాపంచిక లాభము కోసము చేసే యజ్ఞము, అహంకారముతో ఆడంబరముతో చేసే యజ్ఞము రాజసిక యజ్ఞములు అనబడతాయి అంటూ స్పష్టం చేస్తూ ఉన్నాడు. ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ శాస్త్ర విహితమైనటువంటి యజ్ఞములను మాత్రమే మనము చేస్తూ, అహంకారముతో ఆడంబరముగా ఒకరితో పోటీ పడుతూ యజ్ఞములను చేయకుండా, ఫలాపేక్ష లేకుండా నిరాడంబరముగా జరిగేటటువంటి యజ్ఞములకు మాత్రమే మన పరిపూర్ణ సహకారాన్ని అందిస్తూ శ్రీమన్నారాయణుడిని పొందటమే జీవిత లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం. అభిసంధాయతు ఫలం దంభార్థమపి చైవ యత్ ఇజ్యతే భరతశ్రేష్ఠ తం యజ్ఞం విద్ధి రాజసం. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనే లేదు. అందుకని నేను అంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే
సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. ఓ శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించను. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం. శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం. నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీసుఖయోగీంద్రుల వారికి నమస్కారం. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నరనారాయణులకు, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాసమహర్షుల వారికి నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమద్భాగవతము 8వ స్కంధములో సూతమహాముని శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ పరీక్షిన్నరేంద్ర, క్షీరసాగర మథనము సాగుతోంది. వాసుకి నోటిలో నుండి భయంకరమైనటువంటి విషజ్వాలలు వస్తూ ఉన్నాయి. అప్పుడు శ్రీమన్నారాయణుని యొక్క అనుగ్రహముతో మేఘాలు ప్రత్యక్షమై వర్షించటం ప్రారంభించాయి. దానితో దేవదానవులకు ఉపశమనం కలిగింది. దేవదానవులు ఎంత తీవ్రముగా ప్రయత్నించినప్పటికీ అమృతము ఆవిర్భవించటం లేదు. అందుకని అప్పుడు శ్రీహరి శ్రీమన్నారాయణుడే స్వయంగా నిర్మమంధ అజితః స్వయం, తానే స్వయంగా భగవానుడు సముద్ర మథనాన్ని ప్రారంభం చేశాడు. స్వయంగా సముద్ర మథనము చేస్తూ ఉండేటటువంటి ఆ శ్రీమన్నారాయణుని యొక్క సౌందర్యము చాలా అద్భుతంగా ఉంది. ఓ పరీక్షిన్నరేంద్ర, మేఘశ్యామ కనక పరిధి, నీలమేఘశ్యాముడైనటువంటి భగవానుడు, బంగారు రంగు పీతాంబరము ధరించినటువంటి శ్రీమన్నారాయణుడు అదిగో సముద్రమథనము చేస్తూ ఉన్నాడు. కర్ణ విద్యోత విద్యుత్, కంఠములో ఆభరణాలు మెరుస్తూ ఉన్నాయి. మేఘములలో మెరుపులు ఎట్లా ప్రకాశిస్తూ ఉంటాయో అట్లా ప్రకాశిస్తూ ఉన్నాయి ఆ శ్రీమన్నారాయణుని యొక్క కంఠాభరణములు. మూర్ధ్ని భ్రాజత్, ఆ భగవానుని యొక్క శిరస్సు మీద అద్భుతమైనటువంటి కిరీటము ప్రకాశిస్తూ ఉంది. ఆ కిరీటము ఆకాశాన్ని తాకుతోంది. అట్లాంటి కిరీటమును ధరించినటువంటి, కంఠాభరణములను ధరించినటువంటి శ్రీమన్నారాయణుడు సముద్రమథనము చేస్తూ ఉన్నాడు.
విలులితకచః స్రగ్ధరః. భుజముల వరకు వ్రేలాడుతూ అటూ ఇటూ ఊగుతూ ఉండేటటువంటి అదిగో అందమైనటువంటి కేశములు. ఆ దేవదేవుడి యొక్క వనమాల అటూ ఇటూ ఊగుతోంది. ఓ పరీక్షిన్నరేంద్ర, ఆ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి నేత్ర సౌందర్యము చూడు. రక్తనేత్ర, అరుణనేత్రములు, ఎర్రని నేత్రములు, నిర్హేతుకమైనటువంటి కృపా కటాక్షమును ప్రసరింపచేస్తూ ఉండేటటువంటి అదిగో ఆ నేత్రములు కలిగినటువంటి శ్రీమన్నారాయణుడు సముద్రమథనము చేస్తూ ఉన్నాడు. ఓ పరీక్షిన్నరేంద్ర, సకల సృష్టికంతటికి కూడా అభయప్రదానము చేస్తూ ఆ భగవానుడు తన దివ్యమైనటువంటి బలమైనటువంటి బాహువులతో వాసుకిని పట్టుకొని అదిగో సముద్రమథనము చేస్తూ ఉన్నాడు. అట్లా వేంచేసి ఉన్నటువంటి ఆ రకముగా సముద్రమథనము చేస్తూ ఉన్నటువంటి భగవానుడు మందర పర్వతము ప్రక్కన ఇంకొక పర్వతమా అన్నట్టుగా ఇంద్రనీల పర్వతములాగా భాసిస్తూ ఉన్నాడు అంటూ శ్రీసుఖ యోగీంద్రుల వారు ఉపదేశం చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. ముకుందమాల. కృష్ణో రక్షతు నో జగత్రయగురుః కృష్ణం నమస్యామ్యహం. కృష్ణే నామరశత్రవో వినిహతాః కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోऽస్మ్యహం. కృష్ణే తిష్టతి విశ్వమేతదఖిలం హే కృష్ణ సంరక్ష మాం. శ్రీమద్భగవద్గీత 17వ అధ్యాయము 12వ శ్లోకము. అభిసంధాయ తు ఫలం దంభార్థమపి చైవ యత్ యుజ్యతే భరతశ్రేష్ఠ తం యజ్ఞం విద్ధి రాజసం. అభిసంధాయ తు ఫలం దంభార్థమపి చైవ యత్ యుజ్యతే భరతశ్రేష్ఠ తం యజ్ఞం విద్ధి రాజసం. శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.